ఇప్పుడు మన నేతల కాబట్టి సహకరించి పిల్లలకు ముందు వెళ్ళాలని పిల్లలు తర్వాత తర్వాత పిల్లలకంటే ముందుగా ఉండవలసిందిగా భక్తులతో మరి పాట చదువులు పాడు ముందు పాడు పాడు సైడ్ బామ్మ మీరు अंजी अंजी करते हम दिल से सबका स्वागत हम करते स्वागत करते स्वागत करते हम दिल से सबका स्वागत हम करते So
करते हम स्वागत करते हम दिल से सबका स्वागत हम करते हैं स्वागतम 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 నేను పొగడెదను మమతలునికి నీవు నేను కొలిచెదను స్వాగతం 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 సదా
క్రీస్తునాథుని యందు ప్రియ విశ్వాసులారా, కడప మేత్రాసనం నందిపల్ల విచారణకు నేడు ఒక గొప్ప దినం, చరిత్రలో లిఖించవలసినటువంటి దినం. ఎందుకనగా మన ప్రాంతవాసి ఫాతిమనగర్ విచారణ నుంచి బద్వేల్ విచారణలో నడియాడి అంచెలంచెలుగా ఎదుగుతూ పరమ దేవుని అపార కృప వలన అభిషిక్తులుగా తదనంతరం వివిధ చోట్ల విచారణ గురువులుగా, కడప మేత్రాసన ఛాన్సలర్గా తమ తమ బాధ్యతలు నిర్వర్తించి దేవుని అనుగ్రహం వలన కడప మేత్రాసనానికి కాపరిగా అభిషిక్తులై మొట్టమొదటిసారిగా మన విచారణకు రావడం నిజంగా దైవ అనుగ్రహమే. మన వద్దనటువంటి శ్రీ 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 మహాగణ డాక్టర్ సగినాల పాల్ ప్రకాష్ తండ్రి గారిని మన విచారణకు కరతాళ ధ్వనులతో చప్పట్లు కొడుతూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ వేడుకలలో మన చిన్నారి బిడ్డలకు దివ్య సంస్కారాలు ఇవ్వడానికి, మనందరి నిమిత్తమై మన విచారణ నిమిత్తమై దివ్య పూజ బలి సమర్పించడానికి, దైవ వాక్కుతో మన హృదయాన్ని నింపడానికి మన మధ్యకు అభివృద్ధించడం మనందరికీ కూడా దేవుడు ఇచ్చిన గొప్ప వరం. ఈ పవిత్రమైన దివ్య పూజా బలి తండ్రి గారు మనందరికీ సమర్పించే ముందుగా మన మధ్య ఉన్నటువంటి హరితహారం రీతిలో ఉన్నటువంటి 2వ క్రొవ్వొత్తి, పశ్చాత్తాపానికి సంకేతుడు 2వ క్రొవ్వొత్తిని తండ్రి గారు వెలిగిస్తారు. తదనంతరం పవిత్ర పూజా బలిని ప్రారంభిస్తారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఆగమన కాల 2వ ఆదివారంలో ప్రవేశిస్తున్నాము. దేవుడు మనందరినీ కూడా దీవించినట్టుగా, క్రిస్మస్ సందర్భముగా ఆయన దీవెనలు మనందరి కుటుంబాల మీద విచ్చేసినట్టుగా దేవుని ప్రార్థించుదాం. దేవుని యొక్క అనుగ్రహం మన మీద ఉండాలంటే మనం పశ్చాత్తాపపడాలి. మనం చేసినటువంటి పాపక్రియలను దూరంగా పెట్టి మంచి విధంగా జీవించాలంటూ ఈరోజు మనకు సువిశేషం చెబుతూ ఉంది. అవన్నీ గుర్తు చేసుకుంటూ పవిత్రంగా ఈ దివ్య బలి పూజలో పాల్గొని ఆధ్యాత్మికంగా అందరము మేలు పొందుటకు, దేవుని యొక్క ఆశీస్సులు పొందుటకు మనమందరం కూడా ప్రయత్నం చేద్దాం. మన పాపములకు కొంటూ దేవుని ముందు క్షమాపణ వేడుకుందాం. చల్లని నీడలు ఆశపడిన నేను నిన్ను వీడిపోతిని, ఆశపడిన నేను నిన్ను వీడిపోతిని.
కృపను పొందాలని నీ చల్లని నీడలో బ్రతకాలని సర్వశక్తి గల సర్వేశ్వరునకు దయ చూపి మన పాపములు మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువు దయ చూపుము, క్రీస్తు దయ చూపుము, ప్రభువు దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు, రానున్న నీ కుమారుని కలుసుకున్న నిమిత్తము ఉత్సాహంతో వచ్చు మమ్ములను ఇహలోక దుఃఖ దురితము నుండి కాపాడుము. నీ కుమారుని స్నేహమును అనుభవింప కరుణింపమని నిన్ను ప్రార్థించుచున్నాము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు మానవుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతడు పేదలకు నీతితో న్యాయ నిర్ణయము చేయును. మొదటి పఠనము యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఆ దినమున ఈశాయి మొద్దు నుండి ఒక మొలక పుట్టును, అతని వేరుల నుండి ఒక కొమ్మ ఎదుగును. దేవుని ఆత్మ అతనిపై నిలుచును. అది విజ్ఞానమును వివేకమును వసువు ఆత్మ, దూరదృష్టిని బలమును ప్రసాదించు ఆత్మ, దైవ జ్ఞానమును దైవభీతిని దయచేయు ఆత్మ. ప్రభుని భయము అతనికి ప్రీతిని కలిగించును. అతడు వెలుపలికి కనిపించు తీరును బట్టి గాని అన్యులు చెప్పుడు మాటలను బట్టి గాని నిర్ణయములు చేయుడు. అతడు దీనులకు న్యాయముతో తీర్పు చెప్పును, పేదలకు నీతితో న్యాయ నిర్ణయములు చేయును. అతని వాక్కు దుర్మార్గులను దండించును. అతడు విధించు శిక్ష దుష్టులను సంహరించును. అతడు న్యాయమును నడికట్టు వలె ధరించును, సత్యమును దట్టి వలె తాల్చును. తోడేలు గొర్రెపిల్లలతో కలిసి జీవించును, చిరుతపులి మేకపిల్లతో కలిసి పరుండును. లేగదూడ కొదమ సింహము కలిసి మేయును, చిన్న బాలుడు వారిని తోలుకొని పోవును. ఆవు ఎలుగుబంటియు కలిసి మేత మేయును, వాడి పిల్లలు కలిసి ఆడుకును. సింహము ఎద్దు వలె గడ్డి మేయును, చంటి బిడ్డడు త్రాచు పాము పుట్ట మీద ఆడుకును. పసిబిడ్డడు విషసర్పము బోయలలో చేయి పెట్టును. నా పరిశుద్ధ పర్వతమంతటి మీద క్రూర మృగములు ఎట్టి హాని ఎట్టి కీడు చేయవు. సముద్రపు జలములలో వలె దేశము ప్రభువును గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ఆ దినమున ఈశాయి వంశమును పుట్టిన రాజు జాతులకు ఆకర్షణీయమైన చిహ్నముగా నుండును. జాతులు అతని చెంతకు వచ్చును, అతని నగరము ఖ్యాతిని బడేయును. ఇది ప్రభు వాక్కు. మధురం
యేసయ్యా నా మనసు నిండా ప్రశాంతత నా మనసు నిండా ప్రశాంతత నా మనసు నిండా పరవశం యేసయ్యా 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 మధురం నిత్యం అక్షరం అభయం ఆంతర్యం వాక్యం యేసయ్యా యేసయ్యా యేసయ్యా. క్రీస్తు సకల జనులకు నిరీక్షణ. రెండో పట్టణము పునీత పౌలు రోమేలకు రాసిన లేఖ 15వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. పునీత పౌలు రోమేలకు రాసిన లేఖ 15వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. సోదరులారా, పరిశుద్ధ గ్రంథమున రాయబడినవి అన్నీ మనకు బోధించిన కొరకే రాయబడినవి. పరిశుద్ధ గ్రంథము వసగు సహనము ప్రోత్సాహముల ద్వారా మనకు నిరీక్షణ కలుగుట పేరుకే ఆయన రాయబడినవి. సహనమునకు ప్రోత్సాహమునకు కర్తయ్యకు దేవుడు క్రీస్తు యేసును అనుసరించుట ద్వారా మీకు పరస్పరము సామరాంశము కలిగించుగాక. అప్పుడు మీరు అందరూ కలిసి ఏకకంఠముతో మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు తండ్రియు అయిన ఆయనను స్తుతింతురు. కనుక క్రీస్తు నిన్ను స్వీకరించినట్లే దేవుని మహిమకై మీరు ఒకరినొకరు స్వీకరింపుడు. ఏలైనా నేను ఒక్క విషయమును చెప్పుచున్నాను వినుడు. పితరులకు వసగిన వాగ్దానములను నెరవేర్చుటలో దేవుడు సత్యవంతుడని చూపుటకు ఆయన కనికరమునకై అన్యజనులు దేవుని స్తుతించినట్లు చేయటమును క్రీస్తు సున్నతి పొందిన వారికి పరిచారకుడు అయ్యెను. కనుక అన్యులలో నేను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయుదును అని పరిశుద్ధ గ్రంథం పలుకుచున్నది. ఇది ప్రభు వాక్కు. పొందింది నాలో ప్రేమ ఎగసింది నాలో ప్రేమ పొందింది నాలో ప్రేమ ఎగసింది నాలో ప్రేమ ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువార్తలోని భాగం.
సువార్త 3వ అధ్యాయము వచనములు 1 నుండి 12 వరకు. ఆ రోజులలో స్నాపకుడగు యోహాను యూదయ దేశపు ఎడారిలో బోధించుచు, పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తనము చెందుడు అని పలికెను. ప్రభు మార్గమును సిద్ధము చేయుడు, ఆయన త్రోవలను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి ఎలుగెత్తి పలుకుచుండను అని ఈ యోహానును గూర్చి యెషయా ప్రవక్త పలికెను. అతడు ఒంటె రోమముల కంబలి ధరించి నడుమునకు తోలు పట్టెను కట్టి మిడుతలను భుజించుచు పుట్ట తేనెను త్రాగుచు జీవించుచుండెను. యెరూషలేము నుండి యూదయ అంతటి నుండి యోర్దాను నది పరిసర ప్రాంతముల నుండి ప్రజలు అతన్ని దర్శింపనున్నరి. వారు తమ తమ పాపములను ఒప్పుకొనుచు యోహానుచే యోర్దాను నదిలో బప్తిస్మము పొందుచుండిరి. తన వద్ద బప్తిస్మం పొందుటకు పరిసయ్యులు సద్దుకయ్యులు అనేకులు వచ్చుట చూచి యోహాను వారితో, ఓ సర్ప సంతానమా, రానున్న కోపాగ్ని నుండి పారిపోమ్మని మిమ్ము హెచ్చరించిదెవరు? మీరిక హృదయ పరివర్తనమునకు తగిన పనులు చేయుడు. అబ్రహాము మా తండ్రి అని మీరు గర్వింపకుడు. దేవుడు ఈ రాళ్ళ నుండి సైతము అబ్రహామునకు సంతానం కలుగు చేయగలడు. వృక్షములను వ్రేళ్లతో సహా నరికివేయుటకు గొడ్డలి సిద్ధముగా ఉన్నది కనుక మంచి పండ్లనీయని ప్రతి వృక్షము నరకబడి అగ్నిలో పారవేయబడును. హృదయ పరివర్తన నిమిత్తము నేను మీకు నీటితో స్నానము చేయించుచున్నాను, కానీ నా తరువాత రానున్నవాడు మీకు పవిత్రాత్మతోను అగ్నితోను స్నానము చేయించును. ఆయన నాకంటే శక్తివంతుడు. నేను ఆయన పాదరక్షలు మోయుటకైనను యోగ్యుడను కాను. తూర్పారబట్టుటకు ఆయన చేతి యందు చేట సిద్ధముగా ఉన్నది. ఆయన తన గోధుమ ధాన్యమును తూర్పారబట్టి గింజలను గిడ్డంగుల యందు భద్రపరచి పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చివేయును అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అంత మౌనంగా ఉండాలి. అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు, మాట్లాడకూడదు, కొంచెం మౌనంగా ఉండాలి. సరే, మొట్టమొదటిగా నాకు ఆహ్వానం పలికి చాలా సందడిగా సంతోషంగా అందరము కలిసి ఊరేగింపుగా ఇక్కడికి రావడము చాలా సంతోషంగా ఉంది. చాలా క్రమబద్ధంగా మంచి ఊరేగింపు ఏర్పాటు చేసినటువంటి ఫాదర్ బాలసుందరం గారికి, అలాగే గ్రామ పెద్దలకు, విచారణ సభ్యులకు అందరికీ కూడా నేను వందనాలు చెబుతూ ఉన్నాను. అలాగే నాట్యం కోలాటం చేసినటువంటి పిల్లలు, అలాగే ఇక్కడ నాట్యం చేసిన పిల్లలు పూలు జల్లుతూ చాలా సంతోషంగా అందరం కలిసి ఇక్కడికి వచ్చాము. ఇదంతా కూడా ఏదో ఒక మేత్రానులకు పీఠాధిపతికి చేసింది కాదు. ఇది పీఠాధిపతుల యొక్క కేవలం వారిని ఏదో ఆహ్వానించినట్లు, వారికి ఏదో గొప్ప చేసినట్లు కాదు. ఇది అందరి సంతోషం, అందరము కలిసి మేమంతా ఒకటిగా ఉన్నాము, మేమందరము క్రైస్తవులము, క్రీస్తు యొక్క అనుచరులము, ఆయనను నమ్ముకున్న వారము, ఆయన విశ్వసించే వారము అంటూ మనమందరం కూడా ఇతర ప్రజలకు సాక్ష్యాన్ని ఇస్తూ మన సంతోషాన్ని వ్యక్తం చేసేటువంటి ఒక మంచి తరుణం, మంచి సమయం. అందుకే ఇటువంటివి నేను అప్పుడప్పుడు ఒప్పుకుంటాను. ఎందుకంటే ఇదేదో ఒకరి గొప్ప కోసం కాదు, ఇది మనందరి సంతోషం. కాబట్టి మనందరికీ సంతోషాన్ని ఈ విధంగా వ్యక్తం చేస్తున్నాము. ఈరోజు చాలామంది పిల్లలు భద్రమైన అభ్యంగాన్ని స్వీకరిస్తున్నారు, అలాగే ప్రథమ దివ్య ప్రసాదాన్ని వారు స్వీకరిస్తున్నారు. ఎందుకు చాలా సంతోషంగా ఉంది. మన పిల్లలు
ఎంతో గొప్పగా ఆధ్యాత్మికంగా బాగుండాలి అని కోరుకుంటూ మనం మధురమైన ప్రేరణ ఇప్పిస్తున్నాం. అలాగే ప్రథమ దివిష ప్రసాదాన్ని కూడా మనము వారికి ఇవ్వబోతున్నాం. ఇవన్నీ ఒక ఆధ్యాత్మికతలో మన ఎదుగుదల, మనము ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాము అన్నటువంటి. ఎందుకు సౌండ్ వస్తుంది ఏంటి? మైక్ కొంచెమన్నా కంట్రోల్ చేసుకోలేరా? ఇంత డెవలప్మెంట్ ఉన్నటువంటి ఈ రంగంలో మధ్య మధ్యలో ఆగిపోతుంది. కాబట్టి మన సంతోషాన్ని ఈ విధంగా మనం వ్యక్తం చేస్తూ ఈ ఊరేగింపు కానీ ప్రదక్షిణ కానీ సంతోషంగా చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం ఆధ్యాత్మికంగా ఒక విషయాన్ని ఆలోచించాలి. మన పట్టణాలు దేవుని వాక్యం మనకు చెబుతుంది, ఆయన వస్తున్నాడు, మనమందరము సిద్ధంగా ఉందాము, సిద్ధంగా ఉంటూ ఆయన స్వీకరిద్దాము అంటూ దేవుని పట్టణాలు చెప్తున్నారు. ఆయన వస్తున్నాడు అంటే క్రిస్మస్ సందర్భంగా మన దగ్గరికి వస్తున్నాడు. ఆ క్రిస్మస్ సందర్భంగా వచ్చేటువంటి ఆయనను మనము భక్తి శ్రద్ధలతో స్వీకరించాలి. ఆయనకు బహిరంగంగా ఎలాంటి ఏర్పాట్లు, ఎలాంటి పెద్ద పెద్ద హంగామాలు ఆయనకు అవసరం లేదు. ఆయనకు కావలసింది మన యొక్క హృదయము స్పష్టంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. అది ఆయన కోరుకునేది. అందువల్ల పట్టణాలన్నీ కూడా మీ పాపాలకు మీరు ప్రాయశ్చిత్తం పొందుతూ పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఆయన వస్తున్నాడు అంటూ మనం చెప్తున్నాం. అంతే కదా. ఈరోజు ఒక చిన్న ఉదాహరణ ఇవ్వాలంటే, మరి పీఠాధిపతి ఇక్కడ ఊహిస్తారు. పీఠాధిపతి వస్తున్నారంటే ఎప్పటి నుంచి మీరు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు? ఎందుకు పీఠాధిపతి వస్తున్నారు? పీఠాధిపతి చాలా చిన్నవాడు, దేవుడు ఎంత గొప్పవాడు. దేవుడి ముందు మనమంతా మనం ఏ పాటి వాడు. అటువంటి దేవుడు మన దగ్గరికి వస్తున్నాడు క్రిస్మస్ సందర్భంగా. అందుకని మీ హృదయములను పరిశుద్ధపరచుకోనండి, మీ పాపములను త్యజించండి, ఇది ఆయన చెప్పేది. కాబట్టి పాప జీవితాన్ని విడనాడి పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. క్రిస్మస్ సందర్భంగా ముఖ్యంగా పాపసంగీతం చేయాలి. అలాగే మనకున్నటువంటి చెడు వ్యసనాలను వదిలిపెట్టాలి. మనకు కొన్ని అలవాట్లు ఉంటాయి, వాటిని వదిలిపెట్టాలి. పరిశుద్ధంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. అది మొట్టమొదటిగా ఆధ్యాత్మికంగా మనం నేర్చుకోవలసినటువంటి విషయం. అలా చేసినప్పుడు ఏం జరుగుతుందో యెషయా మనకు చెప్పారు. మొదటి పట్టణంలో యెషయా అంటాడు, ఆయన పేదలను లేవనెత్తువాడు, ఆయన దీనులకు న్యాయము చేయువాడు. యెషయా గ్రంథంలో 11వ అధ్యాయం మనం చదివారు. పేదలకు న్యాయం చేయవాడు, దీనులకు న్యాయం చేయవాడు. న్యాయం చేస్తాడు. న్యాయం అన్నటువంటిది ఆయన నడికట్టు, అంటే మన బెల్ట్ ఏ విధంగా పెట్టుకుంటామో అలా కట్టుకున్నటువంటి వాడు. అంటే న్యాయానికి అంత కట్టుబడి ఉండేటువంటి గొప్ప వ్యక్తి దేవుడు. కాబట్టి ఆయన న్యాయం చేస్తారు. ఎప్పుడు? దీనులను, పేదలను. వారు న్యాయంగా జీవించినప్పుడు, వారు న్యాయంగా ఈ సమాజంలో అందరికీ సమన్యాయం చేస్తూ పవిత్రంగా జీవించినప్పుడు ఆయన వారిని లేవనెత్తును, వారికి సహాయం చేయను అంటూ చాలా గొప్పగా చెప్తారు. ఇది మన జీవితాల్లో నేను గమనించినటువంటి ఒక గొప్ప సత్యం. మన జీవితాలు మీరు బాగా ఆలోచించండి. పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, వయస్సు వెళ్ళినటువంటి చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. ఆ కాలంలో మీరు ఎట్లా ఉన్నారు? మా కుటుంబాలు అవి ఎట్లా ఉన్నాయి? మా కుటుంబాన్ని నాకు తెలియదు. మా నాన్నగారు టీచర్, మా చిన్నాన్నగారు టీచర్. ఆ చిన్నాన్న చాలా మంది గుర్తులే ఉంటుంది. సగినాల బాలస్వామి గారు, వీరు పగవాళ్ళపల్లిలో ఉండేవారు. అక్కడ నుండి మీ ఒక్కరు నాగేశ్వరవాడికి వచ్చేవాడు. మధ్యలో ఏదో ఏరు ఉండేది, ముందో లేదో తెలియదు. ఎందుకంటే ఏర్లు, చెరువులు అన్నీ కూడా మాయమైపోతున్నాయి. మధ్యలో ఏరు ఉండేది.
మా చిన్నప్పుడు అక్కడ ఏరుగా వచ్చేవారు. నాగశెట్టిపల్లిలో డేవిడ్ సార్ పనిచేసేవారు. డేవిడ్ సార్ మీ అందరికీ గుర్తు, పెద్దవాళ్ళు గుర్తుండేవారు, ఇవి ఈ కాలం పిల్లలకు తెలియదు. ఈ డేవిడ్ సార్ గారు ఏం చేసేవాళ్ళంటే, ఆ కాలంలో టీచర్లు పిలిచి ఉద్యోగాలు ఇచ్చేవాడు మన సమాజంలో. ఎందుకంటే పెద్దగా టీచర్లు ఉండేవాళ్ళు కాదు, పిలిచి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు ఉద్యోగాలు అని అంటే, ఒక కండిషన్ పెట్టేవాడు. ఏమిటి? ఆ టీచరు ఆ గ్రామంలో ఉండాలి. ఆ గ్రామంలో ఉండి గ్రామంలో ఆధ్యాత్మిక సేవ చేయాలి. బడి చెప్పడం ఒకటే కాదు, ఆధ్యాత్మికత అంటే జపాన్ నేర్పించాలి. అలాగే దివ్య సంస్కారాలు, జ్ఞానస్థానము, భద్రమైన కేంద్రము, అలాగే పరిశుద్ధ వివాహము, గురుత్వం, ఇవన్నీ కూడా వాళ్ళు నేర్పించాలి. ఎవరు నేర్పించాలి? తిరుసభ చట్టం నేర్పించాలి. దైవ వాక్యం గురించి చెప్పాలి. ఇవన్నీ కూడా కండిషన్ అన్నమాట టీచర్లు. అందువల్ల టీచర్లందరూ కూడా గ్రామాల్లో ఉండేవాడు. ఆ గ్రామంలో ఉండేవాడు. డేవిడ్ సార్ గారు కానీ, బాలస్వామి సార్ కానీ, గుడివే సామ్వేల్ సార్ గారు కానీ, అట్లాగే ఓసూరి జోజయ్య గారు కానీ, గుర్రం ప్రకాశం గారు కానీ, వీళ్ళందరూ కూడా గ్రామంలో ఉన్నారు. గ్రామాల్లో ఉండి మన వాళ్లకు, మన క్రైస్తవులకు ఆధ్యాత్మిక విషయాలు బోధించారు. జ్ఞానస్థానం నుంచి వాళ్ళకు ఆధ్యాత్మిక విషయాలు బోధించారు. అలాగే చర్చికి ఆ కాలంలో వచ్చేటువంటి చిన్న చిన్న సహాయాలు వాళ్ళకు అందించేవాడు. ఆ విధంగా సంఘాలు చిన్నగా అభివృద్ధి సాధించడం మొదలుపెట్టారు. ఆ విధంగా దేవుడి యొక్క సహకారంతో అభివృద్ధి సాధిస్తూ మరి ముందుకు వస్తున్నారు. ఈనాడు చూస్తే ఎంతో మంది మన పిల్లలు చదువుకుంటున్నారు. ఇంకా చదువుకోవాలి, ఇంకా అభివృద్ధి సాధించాలి, నిజమే. కానీ అప్పటికి ఇప్పటికి చూస్తే ఎంత తేడా ఉంది. ఎందుకు? దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు మనతో ఉన్నాడు. మనకున్నటువంటి కష్టములను తొలగించడానికి, మనకు జరిగినటువంటి అన్యాయాన్ని తొలగించడానికి, మనకు న్యాయం చేయడానికి, మన పిల్లలకు, మన యువతి యువకులు, మన జీవితాలు బాగు చేయడానికి ఆయన నడుము పెట్టుకొని ముందుకు వచ్చాడు, మనం నడిపిస్తున్నాడు. అందుకే ఈరోజు ఎంతోమంది ఉద్యోగాలు చేస్తున్నారు దైవ కృపతో, దైవ సహాయంతో. అలాగే ఎంతోమంది విద్యావంతులు అవుతున్నారు, ఎంతోమంది మంచి మంచి ఇల్లు కట్టుకున్నారు. ఆ కాలంలో బోధపట్టాలు తప్ప ఏమీ లేదు. నాగశెట్టిపల్లిలో నేను ఒక విద్య కూడా చూడలేదు. చివరి గుడి కూడా బోధపడలేదు. మరి అటువంటి నాగశెట్టిపల్లి పిల్లలకి ఈరోజు అర్థం కాదు. ఇల్లు అక్కడ ఉన్నాయి, ఇల్లు పూర్వం ఉన్నటువంటి నాగశెట్టిపల్లి చెప్తున్నారు. అన్నీ కూడా ఒక విధమైనటువంటి ఒక పేదరికంలో ఉన్నటువంటి మనల్ని దేవుడు న్యాయం చేస్తూ, మనకు మేలు చేస్తూ అభివృద్ధిపరుస్తున్నాడు, మంచి స్థితికి తీసుకొస్తున్నాడు. అలాంటి దేవుడిని మనం నమ్మాలి. అలాంటి దేవుడి మీద విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. నీవే నా దేవుడు, నీవే నాకు న్యాయం చేయవాడు, నిన్నే నమ్ముకొని ఉన్నాను, నన్ను నడిపించు, నా పిల్లలను, మా బిడ్డలు నడిపించేటువంటి శక్తివంతుడవు నీవే, న్యాయం చేయవాడవు నీవే. ఇది మన ప్రార్థన. ఇలా ఉండాలి. ఇలా ఉంటూ ఆయన అనుసరించడానికి, ఆయన నమ్ముకుంటూ ఆధ్యాత్మికంగా గురువులు చెప్పే ప్రసంగాలు అయితే దేవుని వాక్యం ఏమి చెబుతుంది, ఇవన్నీ కూడా మనం నమ్ముతూ వెళుతూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికత పెరుగుతుంది, ఆ విలువలు పెరుగుతాయి, మంచి జీవితం వస్తుంది. చెడు జీవితం కాదు, మంచి జీవితం. ఒక పుష్పం ఏ విధంగా వికసిస్తుందో అలాగే మనలో కూడా ఒక మంచితనం ఉండాలి. క్రీస్తు ప్రభు ఎవరికి హాని చేయలేదు. ఎప్పుడు ఆయన మంచే చేశాడు. జీవితంలో అందరికీ మంచే చేయాలి. మంచి చేయలేకపోయావా, లేదా గమ్మునైనా ఉండాలి, ప్రకటనైనా ఉండాలి, కానీ చెడు చేయకూడదు. ఎప్పుడు ఎవరికి చెడు చేయకూడదు. మనం గుర్తించాలి. మంచి చేయడానికి ముందుకు రావాలి. మరి ఎవరికైనా చెడు చేసినా ఎప్పుడు మీరు మంచి చేసి క్రీస్తు ప్రభు వీరు మనకు ఆదర్శం. ఇటువంటి మహానుభావులు మనకు దారి చూపించారు. అందువలనే మన పెద్దలు పడినటువంటి కష్టం ఈరోజు మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. వారు చూపినటువంటి మంచి దారులు మనకు మంచి విధంగా మన పైకి ఎత్తూ ఉన్నారు.
ఈరోజు ఎంతోమంది మన ఆడపిల్లలు చదువుకుంటున్నారు. ఆ రోజులలో ఆడపిల్లలకు somebody is meddling with my ఆ రోజులలో ఆడపిల్లలకు చదువు లేదు. చాలామంది ఆడపిల్లలు ఇంటి దగ్గరే ఉండేవాడు, లేదా ఏదైనా పనికి వెళ్ళేవాడు. కానీ ఈరోజు మన ఆడపిల్లలు చదువుకుంటున్నారు, విద్యావంతులు అవుతున్నారు. ఇదంతా దేవుని సహాయం. ఎందుకంటే మనం ఆయన నమ్మాము, మన పెద్దలు ఆయన అనుసరించారు. అందువల్ల మనం అటువంటి దేవుణ్ణి ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ఎన్నో అవాంతరాలు వస్తాయి. ప్రభువే చెప్పాడు, మీరు నన్ను నమ్మినందువల్ల మిమ్మల్ని అనేక విధాలుగా హింసిస్తారు, మిమ్మల్ని పరిహరిస్తారు, మిమ్మల్ని ఎగతాళి చేస్తారు, ఎన్నో విధాలుగా మీకు ఆటంకాలు ఏర్పడతాయి. కానీ చివరి వరకు ఉన్నవారు విజయం సాధిస్తారు. 13వ అధ్యాయము 13వ వచనంలో ప్రభు అంటాడు మార్కు సువిశేషంలో, చివరి వరకు ఉన్నవాడు గెలుపు సాధిస్తాడు. అంటే గెలుపు సాధించడం అంటే ఏదో ఒక గెలుపు వచ్చినట్టు మాత్రమే కాదు, చివరి వరకు పోరాడే వాళ్ళు కూడా గెలుపు సాధించినట్లే. మన పెద్దలు అలా సాధించారు. వాళ్ళు పేదరికంలో ఉండి ఉండవచ్చు, నిరక్షరాస్యతలో ఉండవచ్చు, వాళ్ళకు చదువు రాకపోవచ్చు, కానీ దేవుణ్ణి నమ్ముకున్నారు. అందువల్లనే దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించాడు. మనందరినీ కూడా ఆశీర్వదించి ఒక మంచి స్థితికి తీసుకువచ్చాడు. అది ఒక నమ్మకము, దేవుని మీద మనకున్నటువంటి విశ్వాసం. కానీ అందులో మనం అందరితో మనం ఆగిపోకూడదు. ఇంకా మన పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి విద్యను అభ్యసించాలి, అలాగే మంచి ఉద్యోగాలు చేయాలి. ఎక్కడైనా చక్కగా స్థిరపడుతూ వారి జీవితంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సాధించాలి. ఇది మనందరికీ ఉన్నటువంటి ఒక కళ. ఆ కళ నెరవేర్చుకోవాలంటే ఇది ఒక క్రైస్తవంలో ఉన్న విలువలను మనం విడిచిపెట్టకూడదు. దేవుని మీద ఉన్న నమ్మకాన్ని మనం విడిచిపెట్టకూడదు. అది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇక సాంఘిక పరంగా వస్తే, ఆధ్యాత్మిక చెప్పాము, సాంఘిక పరంగా వస్తే చర్చి వైపు నుండి, మేకరాసుల వైపు నుండి ఎన్నో కార్యక్రమాలు మనకు చేరువలో వచ్చాయి. ఒకప్పుడు నందిపల్లి విచారణ ఏర్పాటు చేద్దాము అని అంటే వ్యతిరేకించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన విచారణ కాదు, కొంతమంది ఇలా వ్యతిరేకించిన వారు ఉన్నారు. కానీ పట్టుదలతో వెళ్ళి నందిపల్లి విచారణ కావాలి అంటూ ఈ విచారణ స్థాపించడం జరిగింది. అలా స్థాపించిన తర్వాత ఇది గుడి ఏర్పాటు, ఫాదర్ అశోక్ కాలంలో ఈ గుడి నిర్మించడం జరిగింది. అట్లాగే ప్రక్కగా కాన్వెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అభివృద్ధిలో ఒక భాగం. ఇంత భూమి ఇక్కడ సంపాదించడం ఎవరికి సాధ్యమవుతుంది? ఇప్పుడు హైవే ప్రక్కన ఇంత చక్కని భూమి ఉందంటే ఇంత దేవుని కృప కాదా? దేవుని సహాయం కాదా? మానవ మాత్రం మనకేం సాధ్యమవుతుంది? ఇదంతా దేవుని సంకల్పం. నా బీద బిడ్డలకు నేను ఇచ్చేటువంటి కానుక, నా బీద బిడ్డలు నేను ఆదుకోవాలి, వారికి నేను సహాయంగా రావాలి, వారు కలిసి ప్రార్థన చేయడానికి నేను ఒక గూడు వారికి నిర్మించాలి అంటూ దేవాలయం నిర్మించారు. అలాగే ఒక మంచి కాంపౌండ్ ఉండాలి అంటూ మనకి ఇంత పెద్ద కాంపౌండ్ ఇచ్చారు. అలాగే సిస్టర్స్ను ఒక స్కూల్లో ఈ విధంగా ఎన్నో మనకు ఏర్పాటు చేశారు. అలాగే స్కూలు సెయింట్ మేరీస్ స్కూల్ అన్నటువంటిది నందిపల్లిలో అది నిర్మించడం ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక పేదవారికి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యను బోధించడానికి మన మేత్రాసనము ఒక మంచి సంకల్పంతో ఈ స్కూల్ను ప్రారంభించింది. ఈ స్కూల్లో మీరు బాగా గమనిస్తే, పోల్చి చూస్తే ఇతర స్కూళ్ళ కంటే కూడా ఫీజులు చాలా తక్కువ. ఫీజులు తక్కువైనంత మాత్రాన విద్యా ప్రమాణాలు తక్కువ కాదు. మనం దాంతో పోల్చుకోకూడదు. ఎందుకు ఫీజు తగ్గించాము అంటే కారణం, ఆనాటి మేత్రాలు ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఇంగ్లీష్ అవ్వాలి. కొత్త పట్టణాల్లో అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఇప్పుడన్నీ ఇంగ్లీష్ బాగా అవ్వాలి, వాళ్ళకు రావాలి అనే ఉద్దేశంతో స్కూల్ నిర్మించి అతి కొద్దిగా ఫీజు మాత్రమే నిర్ణయించారు. ఇతర స్కూల్తో చూసుకుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ఇది గుర్తించాలి. మా పిల్లలు ఇక్కడ చదువుకోవాలి అని మీరు గుర్తించి పిల్లలు ఇక్కడ చదువుకు పంపించాలి, ఇక్కడ చదువుకోవాలి. అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి కొన్ని స్కీములు ఉన్నాయి. ఇది అమ్మఒడి అని అదని చాలా ఉన్నాయి.
మరి వాటి వలన వచ్చేటువంటి రాబడితో కొంచెం మీరు స్కూల్లో కట్టినప్పుడు ఏం జరుగుతుందంటే విద్య అందించడానికి సాధ్యము. అంత ఫ్రీగా ఇవ్వాలంటే కూడా నేత్రాసనానికి మరి అంత స్తోమత లేదు, ఆర్థికంగా అంత స్తోమత లేదు. అలాగే అంత ఫ్రీగా ఇచ్చినా కానీ దానికి విలువ కూడా కొన్నిసార్లు మనకు తెలియదు. దాంతో ఫ్రీగా ఇచ్చిన దాని విలువ కూడా ఉండదు, విలువ దాన్ని పక్కన పడేస్తారు. అలాంటివి జరగకుండా నామమాత్రంగా కొంచెం ఫీజు కట్టాలి అనుకుంటూ మాత్రమే అది కలెక్ట్ చేస్తున్నారు, అది సేకరిస్తున్నారు. ఇది మన స్కూల్ విషయం. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా గుర్తించి మన పిల్లలను ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి పంపించి వారి మంచి ఇంగ్లీష్ నేర్పిస్తూ వారికి ఒక మంచి స్టాండర్డ్, ఒక స్థాయిని తీసుకురావడానికి మీరు ప్రయత్నించాలి. దగ్గర ఉన్నటువంటి ఈ అవకాశాన్ని మనం తోసిపుచ్చుకోకూడదు, దాన్ని వినియోగించుకుంటూ ముందు మళ్ళీ పై చదువులకు ఇతర ప్రాంతాలకు పంపించడానికి మనం ప్రయాసపడాలి. కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకొని మన మేత్రాసన గురువులు నన్ను అభ్యర్థించారు. వారు చెప్తున్నారు ఎందుకు నిర్మించామో ఆ విషయాన్ని ప్రజలు గుర్తు చేయాలి అని. ఇవన్నీ కూడా దైవ సంకల్పాలు, మానవ సంకల్పాలు కాదు, మనుషులు నిర్మించినటువంటివి కాదు, దేవుడు సంకల్పించాడు. కాబట్టి మనకి ఇవన్నీ కూడా నెరవేరుతున్నాయి. దేవుడు ఆయన మనసులో ఏది పడకపోతే అది సాధ్యం కాదు, ఏదో విధంగా ఆటంకం కలుగుతుంది. కానీ ఇవన్నీ కూడా దేవుడి సంకల్పంతో మనకు, నా పేద ప్రజలకు మేలు జరగాలి, నా పేద ప్రజలకు వారికి న్యాయం జరగాలి, ఈ దీన ప్రజలకు కావలసిన న్యాయం నేను చేస్తాను అంటూ ఆయన అనుకున్నాడు. కాబట్టి మనందరికీ ఈరోజు ఈ అవకాశం కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రేమ సహోదరి సహోదరులారా, నందికొండ విచారణ ఎంతో గొప్పగా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నది. ఇంతమంది ప్రజలు ఇక్కడ వచ్చారంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇంతమంది ప్రజలు ఇక్కడ గుమిగూడి దేవుని ఆలయంలో ప్రార్థన చేస్తూ ఆయనకు వందనాలు సమర్పిస్తూ మన జీవితాలను ఇదిగో క్రీస్తు ప్రభు యొక్క రాకడ కోసం ఎదురు చూస్తూ ఆయన పుట్టుక మహా సంతోషంగా జరుపుకునేటువంటి క్రిస్మస్ సందర్భంగా దేవుని మందిరంలో చేరి ప్రార్థన చేయడం ఎంత గొప్ప విషయం. ప్రార్థన ఇంట్లో కూడా చేసుకోవచ్చు, కానీ అందరితో కలిసి ప్రార్థించినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది, ఎంత గొప్పగా ఉంటుంది. అందరం ఐక్యముగా మనమంతా ఒక్కొక్క కుటుంబాన్ని చూసినా మేమంతా కూడా ఒకే కుటుంబము, మేమందరం కూడా కలిసికట్టుగా జీవిస్తాము. నేను నిర్ణయం తీసుకున్నా కానీ కలిసికట్టుగా అందరి బాగు కోసం నేను చేస్తాను. మంచి ఆలోచన అనుకున్నాను. ఒకరో ఇద్దరు కొంచెం ఇబ్బంది కలుగు చేస్తారు, అలా ఇబ్బందులు కలుగు చేయకూడదు. ఎందుకంటే దైవ కార్యం ద్వారా మనం ముందుకు సాగాలి అని మీ అందరికీ కూడా నేను పూర్తి చేస్తున్నాను. భగవంతుడు మన ఎన్నో విధాలుగా ఆశీర్వదించాలి. మన పిల్లలు ఉన్నారు, మన యువకులు ఉన్నారు, వారికి ఉద్యోగాలు రావాలి, పిల్లలకు విద్య కలగాలి. అలాగే ఆధ్యాత్మికంగా వారు మంచి అభివృద్ధిని, దైవ వాక్యాన్ని వారు పఠించాలి, దేవుని వాక్యాన్ని వారు తెలుసుకోవాలి. ఈ కాలంలో పిల్లలకు బైబిల్ అంటే తెలియదు. బైబిల్ చిన్నప్పుడు చాలామంది వీళ్ళు బోర్డింగ్లో చదువుకొని ఉంటారు. ఈ కాలంలో బోర్డింగ్ లేదు, బోర్డింగ్లను మూసివేశారు. బోర్డింగ్లో ఉండే ఒక విషయం ఏమిటంటే అక్కడ జపాలు నేర్పిస్తారు, అక్కడ సంక్షేమం నేర్పిస్తారు, దివ్య సంస్కారాలు నేర్పిస్తారు. అన్నీ కూడా బోర్డింగ్ పిల్లలకు వచ్చేవి, ఎందుకంటే అక్కడ బోర్డింగ్ ఉంది కాబట్టి. ఇప్పుడు బోర్డింగ్ లేదు, అందువల్ల మన పిల్లలకు ఏమీ రావటం లేదు. కొన్నిసార్లు మనం అడిగితే జపాలు రావటం లేదు. దీవబలి పూజలో దీవబలి పూజ పెట్టినప్పుడు ఆ సమాధానం చెప్పడానికి వాళ్ళు చేత కావటం లేదు. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి? మన పిల్లలకు ఆసక్తి తగ్గిపోతూ ఉంది వాళ్ళు. అది ఆసక్తి ఎలా మనం మళ్ళీ రగిల్చాలి అంటే తల్లిదండ్రులు బాగా దాని మీద ఆసక్తి చూపించాలి. లూకా సువిశేషం 4వ అధ్యాయంలో ఏమనింది? ఆయన అలవాటు చొప్పున మందిరానికి వెళ్ళాడు. ప్రభువు అలవాటు చొప్పున వెళ్ళాడు. ఎవరు అలవాటు చేశారు? తల్లిదండ్రులు అలవాటు చేశారు. నీ పిల్లవాడిని నువ్వు చేయబట్టుకొని గుడికి తీసుకొస్తే ఆ పిల్లవాడు యువకుడైన తర్వాత, పెద్దవాడు అయిన తర్వాత నువ్వు చేయబట్టుకోవాల్సిన అవసరం లేదు, వాడే గుడికి వస్తాడు. అంటే మనం అలవాటు చేయాలి, వాళ్ళను బైబిల్ చదవాలని ప్రోత్సహించాలి, దేవుని వాక్యం గురించి తెలియజెప్పాలి, తెలుసుకోవాలి. దివ్య సంస్కారాలు, జ్ఞానస్థానం ఏమిటి, దివ్య సంస్కారము, గురుత్వము, అలాగే పరిశుద్ధ వివాహం, వీటిని గురించి చెప్పాలి. పెద్దవాళ్ళు పిల్లవాళ్ళకు చెప్పాలి. అలా చెప్పినప్పుడు మన మతం ఇంకా కూడా ఎంతో గొప్పగా ఎదగడానికి సాధ్యమవుతుంది. కాబట్టి ఈ యొక్క సందేశంతో
నేను మరొకమారు నందిపల్లి విచారణ అంటే నందిపల్లి గ్రామస్తులు ఒకప్పుడు ఇప్పుడు ఆరోగ్య నగర్ అని ఒకటి ఉంది, అలాగే నందిపల్లి అంటూ ఇటువైపు రెండు ఉన్నాయి. ఇదివరకు అటువంటివి ఏమీ లేవు, అందరు గుర్తించాలి. అటువంటివి ఏమీ లేవు, అందరు కలిసే ఉన్నారు, అందరు కలిసే ఉన్నారు. అటువంటి ఐక్యత ఉండాలి, అటువంటి ఐక్యత అందరూ కలిసి ఉండాలి. అలా జీవించినప్పుడే మనం ఏదైనా సాధించడానికి సాధ్యమవుతుంది. ఈరోజు మరి ఇన్ని గ్రామాలను మరి భగవంతుడు ఏర్పాటు చేశాడు అంటే ఆ గ్రామాలలో ఒక్కొక్కరు మీరు ఇల్లు కట్టుకొని సంతోషంగా జీవించండి, మీకు అవకాశం కలుగజేస్తున్నట్టు దేవుడు మనకు చెబుతున్నాడు. అలాంటి ఒక మంచి సందేశం మనలో ఏర్పాటు కావాలి. అలా అయినప్పుడే క్రైస్తవులుగా మనకు ఒక సంతోషం ఏర్పడుతుంది. అలాగే గురువును ఇక్కడ ఏర్పాటు చేసి ఎందుకు ఇక్కడ చెప్తున్నాము, ఆధ్యాత్మికంగా మీరు జపాలు నేర్చుకోవాలని, దేవుడి యొక్క ఆశీస్సులు పొందాలని, దివస ప్రసాదం ఇక్కడ నెరవేర్చినప్పుడు సాక్షాత్తు ప్రభువే ఇక్కడికి వస్తాడు, ఈ పీఠ మీదకి వస్తాడు. ఆ ప్రభువు చూసి ప్రార్థిస్తూ ఆయనకు ఆయన స్వీకరించి మన మనసులో ప్రశాంతత పొందుతూ మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఎంతో అవకాశం. అందుకు ఇవన్నీ కూడా మనం సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మేత్రాసనం ఏదైనా కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే ఆర్థిక స్తోమత కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడు తప్పనిసరిగా మన అనేక కార్యక్రమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. ముఖ్యంగా ఆధ్యాత్మికంగా మన పిల్లలు ఎదగడానికి మనము మన సహకారాన్ని అందిస్తాం. ఈ యొక్క సందేశంతో నేను మీ అందరినీ ప్రోత్సహిస్తూ మంచి విశ్వాసంతో జీవించమని కోరుతున్నాను. అలాగే మన భద్రమైన ప్రేమను స్వీకరించేటువంటి మన పిల్లల కోసం ప్రార్థించండి, దివసలు స్వీకరించేటువంటి పిల్లల కోసం ప్రార్థించండి. వారందరూ కూడా మంచి భవిష్యత్తుతో జీవితంలో ముందుకు వచ్చి సమాజంలో బాగా స్థిరపడాలని, దేవుడు వాటిని బలపరచాలని వారి కోసం ప్రార్థన చేద్దాం. వీళ్ళు అధికముగా క్రీస్తును కోరినట్టు చేయాలి. తిరుసభలో ఉత్తమ సభ్యుడుగా జీవించటకు వీరికి ఆధ్యాత్మిక గుర్తుగా ముద్రగా ఉండడానికి వీరి కోసం మనమందరూ కూడా ప్రార్థన చేద్దాం. వీరు ఇదివరకే జ్ఞానస్నానం పొందారు. వీరందరూ జ్ఞానస్నానం బ్యాప్టిజం తీసుకున్నారు. ఇప్పుడు ఆ జ్ఞానస్నానాన్ని ధృవీకరిస్తూ గట్టిపరుస్తూ వీరు మంచి క్రైస్తవ జీవితం జీవించడానికి ఈ ధృవీకరణ సాంఖ్యము ఉపయోగపడుతుంది. కాబట్టి వారితో పాటు మేమందరినీ కూడా నేను ప్రశ్నిస్తున్నాను, మీరు పిశాచిని విడిచిపెట్టుచున్నారా? దాని క్రియలను విడిచిపెట్టుచున్నారా? దాని ఆకర్షణను విడిచిపెట్టుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తుల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకస్తుడు మన నాథుని యేసుక్రీస్తు కన్యమరిలో పుట్టి పాటుపడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారిని లేచి పితేక కృపకన కూర్చున్నారని విశ్వసిస్తున్నారా? పెంతెకోస్తు దినమున అపోస్తులపై వేంచేసి వచ్చిన పవిత్రాత్మను మీరు విశ్వసిస్తున్నారా? పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపములు మన్నింపును, శరీర ఉత్థానమును, నిత్య జీవితమును విశ్వసించున్నారా? క్రీస్తు నాథుని ఇదే మన విశ్వాసము, ఇదే తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసం ప్రకటించుటే మన గొప్పతనము. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, దేవుడు మేము సహాయం చేయనట్లుగా మీ మీద చేతులుంచి ప్రార్థిస్తున్నాము. సర్వేశ్వర, మా నాథుని యేసుక్రీస్తు తండ్రి, నీటి వలన పవిత్రాత్మల ఈ మీ సేవకులను పాప విముక్తి గావించి వారికి నూతన జీవం ప్రసాదించితిరి. వీరి సహాయముగా మార్గదర్శిగా ఉండటకు పవిత్రాత్మను వీరిపైకి పంపండి. వీరికి బుద్ధి, వికాసము, జ్ఞానము, దారుఢ్యము, విమర్శ, విజ్ఞానము, భక్తి, దైవమైనది జ్ఞానవరము దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా నీకు మనవి చేయించున్నాము తండ్రి. ఇప్పుడు పిల్లలు గొల్లపల్ల గదికి దగ్గర నుంచి వరుస క్రమములో మీకు ఇచ్చినటువంటి నెంబర్ల ప్రకారం వరుస క్రమములో నిలబడండి. గొల్లపల్ల లెక్క గుడి మీద కలిసి గొల్లపల్లె లెక్క గమనించండి.
స్వీకరించండి అని అంటే మీరు ఆమేన్ అని చెప్పాలి. పవిత్రాత్మ వరవంతుడు స్వీకరించండి అంటూ తైలంతో మీ నుదుటి మీద నేను శిలువ గుర్తు వేస్తాను. అప్పుడు మీరు ఆమేన్ అని చెప్పాలి. నేను సమాధానం మీతో ఉండునుగాక అంటే మీతోనూ ఉండునుగాక అని చెప్పాలి. సరేనా? అందరూ చెప్పాలి. గొల్లపల్లి అలక్య. పవిత్రాత్మ వరమును స్వీకరించును. సమాధానం మీతో ఉండునుగాక. నిత్యానందిని పవిత్రాత్మ వరమును స్వీకరించును. సమాధానం మీతో ఉండునుగాక. శైని పవిత్రాత్మ వరమును స్వీకరించును. సమాధానం మీతో ఉండునుగాక. పవిత్రాత్మ వరమును స్వీకరించును. సమాధానం మీతో ఉండునుగాక. మా
ఓ సర్వేశ్వర, మేము ప్రార్థించున్నాము. ఈ బిడ్డల విశ్వాసము కారులైన తల్లిదండ్రులను ప్రాణ తల్లిదండ్రులను ఆశీర్వదించండి. ఆదర్శ జీవితం జీవించి తమ మాటల క్రియల చేత వారిని వెంబడించడంలో వారి ప్రోత్సాహం కలిగించినట్లు వారిని ప్రార్థించండి. ఓ సర్వేశ్వర, అత్యంత ప్రేమతో పవిత్రాత్మను అపోస్తులను పంపితే వారి ద్వారా వారి వారసుల ద్వారా మీ ప్రజల కోసం చిత్రించిత్రి. పవిత్రాత్మ భావంతో ప్రథమన సుశేష బోధ ద్వారా అపోస్తులు వ్యాపకం చేసిన విశ్వాసమును, దైవ ప్రేమను సకల విశ్వాస హృదయంలో దృఢపరిచిత్రి. దినదినాలు పొందినట్లు చేసిత్రి. ఈ బిడ్డలను ఆశీర్వదించి వారికి కావలసిన అనుగ్రహములు వారికి దయచేయమని మా నాదురైన క్రీస్తు ద్వారా మీకు మనవి చేయించున్నాము తండ్రి. దయచేసి అందరూ కూర్చుందండి. ఇప్పుడు పరిమళాల తెరలు ఎగసి విభుడి చేరగా హృదయ పీఠము తన వశము చేసేదా ప్రభుత చేయబడిగా హృదయ ప్రభువు చేరగా హృదయ పూరిత స్తుతి గాన రూపము పరిమళాల తెరలు ఎగసి విభుడి చేరగా హృదయ పీఠము తన వశము చేసేదా చేయబడిగా ప్రభువు చేరగా ఫలము ప్రకృతి గణపు సమర్పించును ఫలము ప్రకృతి గణపు సమర్పించును.
సాని సా సగగల సగమగమై పధారి సాని సా కదలు నీకు నిర్పాత పరమయాచకా అమలమైన ఆత్మనీకు అతిథనాల సా కదలు నీకు నిర్పాత పరమయాచకా అమలమైన ఆత్మనీకు అతిథనాల సా సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తిగల విజయన సర్వేశ్వరునికి అంగీకారమునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకు పరపడ పరిశుద్ధ కొరకు తన పవిత్ర శ్రీ సభ ప్రయోజన కొరకు మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరిస్తున్నాము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మా దీన ప్రార్థనను మేము అర్పించి ఈ బలి వస్తువును కనికరంతో స్వీకరింపు. మా ఆశల కొరకు నేను అర్థించుటకు మా ఎందు ఎట్టి యోగ్యత లేకున్నను మా మీద దయ చూపి మమ్ము ఆదుకొనుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటును నీకు కృతజ్ఞతావందనలు చెల్లించిన యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఏలైనా వాక్కు శరీరధారైన పరమరహస్యం ద్వారా మీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములకు ప్రకాశించరు. ఆయన ద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని గుర్తింపు కలుగుతున్నాం. అతని ద్వారా అగోచరమైన వస్తువులపై ప్రేమను కలుగుతున్నాము. కావున దూతలతో, ఐదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోకములకు ఏకీభవించి మహిమ గీతముతో మేము నిరంతరం స్తుతించుట ఎట్లనగా, పవన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయుడిని స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ వర ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామము నిర్మన్వరముని సమర్పించుటకై
ప్రజల నిరతము పిలుచున్నాం. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను ఈ సముఖంలో తెచ్చిన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుడు రక్షణాత్మక శ్రమలను అద్భుతమైన ఉత్థానము మోక్షారోహణమును స్మరిస్తూ అతను మరలా వేయించుని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞత మీకు అర్పించున్నాం. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణం ద్వారా మమ్మల్ని చక్కపరిచి నీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కన్యుంట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరీ మాతతోనూ, పునీత జోదప్ప గారితోనూ, ధనులన్నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ పని లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమారుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా నియోజక గురువును, మా సకిన్నాల పాలు ప్రకాష్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నన్ను దిశల చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకుడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకునము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు దయచేసి నూతనంగా దివ్య ప్రసాదం స్వీకరించే పిల్లలు లేచి నిలబడండి. మొదటగా విచారణ గురువులు మీకు కోరికని వెలిగిస్తారు. తర్వాత మీరందరూ కూడా కోర్తులు వెలుగుతున్న కోర్తులతో అలానే మరి ఉండవలసిందే కోరుచున్నాం. క్యాండిల్స్ వినండి. క్యాండిల్ పట్టుకుని జాగ్రత్త. ఆడపిల్లలు ముందుకు రండి. ఆ వేలు జాగ్రత్త. క్యాండిల్తో జాగ్రత్తగా ఉండండి. ఓకే సరే. అందరం కలిసి భక్తితో ప్రభు నేర్పించిన ప్రార్థనను ప్రార్థించుదము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, ఈ నామం కొలుచుకొనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆహారము ఇవ్వండి. మా యొక్క ఆత్మీయ వారిని మేము మన్నించినట్లు పాపలను మీరు మన్నించండి. మమ్మల్ని శోధనలో ప్రవేశపెట్టక కీడులోని మమ్మల్ని రక్షించండి. ప్రభు, అన్ని కీడులను మమ్మల్ని రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన పాపలను విముక్తులు చేసి అన్ని కలుతలను సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకులను యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శిశువు విశ్వాసం వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాం. సమాధానం.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడువారు ధన్యులు. క్రీస్తు శరీరము రక్తము నిత్య జీవకు మనందరినీ కాపాడును కాక.
ఉండేది కొన్ని మాటలేదు, ఎక్కువ లేదు, ఉండకూడదు కూడా. ఎందుకంటే కొన్ని పౌరుడు అంటాడు, గొప్పని చెప్పుకునేవారు ప్రభువునందే గొప్పలు చెప్పుకోవాలి. మనది మనదేముంది ఎంతో దేవుడి గురించి చెప్పుకోవాలి. దేవుడు మనం చేసిన గొప్పలే మనం చెప్పుకోవాలి. మన దగ్గర ఏమి. కాబట్టి ఈరోజు ఎంతో చక్కగా మరి ఈ కార్యక్రమాలను చేస్తున్నారు. చాలా సంతోషం. ఇంతమంది ప్రజలు ఇక్కడ ఉన్నారంటే అసలు పీఠాధిపతిగా నాకు పడకపోతుంది. ఎంత చక్కగా అందరూ వచ్చి
దేవుని వాక్యాన్ని వింటూ అలాగే ఈ ప్రసాదాన్ని స్వీకరించి ఎంత బాగా ఉన్నారో నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి విధంగా మనం క్రైస్తవ జీవితంలో ఎదుగుతూ ముందుకు పోతూ మన జీవితాన్ని కొనసాగిద్దాం. అలాగే ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకుంటూ మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ మంచి విచారం నిర్మించుకుంటూ మంచి దైవ సంఘంగా ఎదగాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా బాలసుందర్ గారి గురించి కూడా చెప్పాలి. బాగా చాలా మంచి వ్యక్తి, నిర్మలంగా మాట్లాడేటువంటి వ్యక్తి, అలాగే మంచి ప్రసంగికులు, మంచి నైపుణ్యం గల ప్రసంగికులు, ఎంతో చక్కగా ప్రసంగాలు చెప్తారు. అలాగే మన యూట్యూబ్లో కూడా వారి ప్రసంగాలు చాలా మంది ఫాలో అవుతుంటారు. ఏదో చేయాలి అన్నటువంటి ఒక తపన, ఒక తృష్ణ, ఒక తప్పిక ఉన్నటువంటి ఒక మంచి గురువు ఏదో చేయాలి భగవంతుడు వారి మంచి ఆరోగ్యం ఇచ్చి వారి సేవలను వినియోగించుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాలు చేస్తూ మంచి గురువుగా, మంచి విచారణలుగా మీ అందరి మన్ననలు పొందుతూ అటు పీఠాధిపతులకు ఇటు ప్రజలకు మధ్య వారుగా ఉన్నటువంటి వాళ్ళ బాలసుందర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ ప్రాంతం నుండి మన విచారణ నుండి ఎంతమంది గురువులు ఉన్నారు ఎవరైనా తెలుసా? వరప్రసాద్ ఎంతమంది 7 మంది గురువులు ఉన్నారు. కన్యాశ్రీ 10 మంది ఉన్నారు. 5 మంది కన్యాశ్రీలు, 5 మంది కన్యాశ్రీలు, తర్వాత 7 మంది గురువులు. చదువు మనకున్నటువంటి చరిత్ర చాలా గొప్పది. మన పూర్వీకులు పెద్ద పెద్ద స్వామివారి దగ్గర జ్ఞానస్థానం పొందినటువంటి మన పూర్వీకులు వారు ఇంకా ఎంతో గొప్పగా మన ముందు నడిపించారు. కాబట్టి మీరు కూడా మీ పిల్లలను ప్రభుత్వానికి పంపించాలి. మన వికాసమే కావాలి, ఎప్పుడైనా గురువులుగా వాడవచ్చు. అలాగే ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు. ఈ కాలంలో కన్యాస్త్రీలుగా వెళ్ళడానికి కొంతమంది వెనకాడుతున్నారు. లేదు, కన్యాస్త్రీలుగా సిస్టర్లుగా పంపించాలి. ఇప్పుడు ఈ కాలంలో ఉన్నటువంటి సిస్టర్ భాగ్య గారు అయితే అక్కడ జేపీ సిస్టర్స్ ఉన్నారు, సిస్టర్ దివ్య గారు, శ్రీవా గారు, ఇంకా సిస్టర్స్ ఉన్నారు కదా, వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళంతా దైవ సేవ చేస్తున్నారు. వాళ్ళ కుటుంబాన్ని వదిలిపెట్టి వచ్చి ఇక్కడికి వచ్చి మన కోసం దైవ సేవ చేస్తున్నారు. మన జేపీ సిస్టర్స్ అక్కడ మైండ్ సరిగా లేనటువంటి పిల్లలు ఎందుకు సేవ చేస్తున్నారు? వాళ్ళకి ఏమంటుంది? కేవలం దేవుని మీద ఒక నమ్మకం, మనుషులకు సేవ చేయాలి అన్నటువంటి తపన, మంచి ఉద్దేశం. మరి అటువంటి మంచి సేవ చేయడానికి మన పిల్లలు కూడా పంపిస్తారు. జేబీ మంచి సంస్థ, అలాగే ఆరోగ్యమాన సంస్థ మంచి సంస్థ. ఇటువంటి సంస్థలకు మన పిల్లలు పంపిస్తారు. దైవ పిలుపులు ఎక్కువగా ఏ ఊరి నుంచి వస్తాయో ఆ ఊరికి ఆశీర్వాదము, ఆ కుటుంబాలకు ఆశీర్వాదము. అందుకని ఎక్కువగా మనము దైవ పిలుపుల కోసం మనం ఇతరులు మన కుటుంబాల నుంచి పిల్లలు పంపించాలి, ఇతరులు పంపించడానికి ప్రోత్సహించాలి. నేను మనం చుట్టూ మేము విచారణ సభ్యులు, కమిటీ సభ్యులు, పెద్దలు, ఉపదేశులు, సిస్టర్స్, విచారకులు అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు దీవించాలని మనసారా కోరుకుంటూ ఈ నిర్మాణం ముగిస్తున్నాను. 7 డిసెంబర్ 2025 దైవాజ్ఞాన సంబంధులు, ఆధ్యాత్మిక ప్రబోధకులు, సున్నిత మనస్కులు, అందరి ఆత్మబంధువులు, కడప నేత్రాసన కాపరి మహాపూజ్య డాక్టర్ సహినాల బాలప్రకాష్ తండ్రి గారికి, పరిశుద్ధ వేలాంగణి మాత విచారణ మందిరాల విచారణ గురువులు, కన్యాస్త్రీలు, ఉపదేశకులు, విశ్వాసులు వినమ్ర హృదయాలతో, ముకులిత హస్తాలతో సమర్పించు ఆనంద అభినందన సన్మానాక్షరి. మహాశయ, మీ రాక నందిపల్లె విశ్వాసుల ప్రార్థనా ఫలం. దైవాంకితులైన మీ బాణ స్పర్శచే నందిపల్లె గురుపీఠము పులకరించి పరవశించినది. సగిన పాల్, మేరీ కమలమ్మ
లోక పుణ్యఫలం మీరు. సత్యం, ధర్మం, ప్రేమ, సేవ లాంటి సుగుణాలు నిండిన సత్పురుషుల వారసత్వ సంపద మీరు. మీరు నడయాడిన బద్వేలు విచారణ విశ్వశ్రీసుల కీర్తి కిరీటంపై కలిగి చూడాలి. నాటి మీ గురుపట్టాభిషేకం నేటి నేత్రాసన ఆధ్యాత్మిక శోభకు శుభ సూచకం. విచారణ గురువులుగా బియ్యంగా హైదరాబాదు పునీత యువరామ గారి బహువిద్యాలయమునందు శాశ్వత సత్యాలను ఉపదేశించు వేదాంత శాస్త్ర బోధకులుగా, రోమ్ ఇటలీలందు వైస్ రెక్టర్గా, నేత్రాసన ఛాన్సలర్గా వివిధ బాధ్యతలలో మీరందించిన సేవలు చిరస్మరణీయము. సున్నితమైన ఆధ్యాత్మిక భావాలు, సరళతరమైన మీ బోధలు, శిక్షణాయుతమైన మీ జీవన విధానం ఎందరో గురువులకు ఆదర్శప్రాయం. కడప నేత్రాసనం పాలకుడుగా మీ నియామకం దైవానుగ్రహం. నేత్రాసన పాలనా బాధ్యతలు మీరు స్వీకరించిన నాటి నుండి అన్ని వీధులలో ఆధ్యాత్మిక స్వస్థత మహాసభలను ఏర్పాటు చేసి ప్రజలలో విశ్వాస వికాసాన్ని పునరుద్ధరిస్తున్నారు. వైద్య విద్యను అభ్యసించు నిరుపేద యువతీ యువకులకు ఆర్థిక సహాయ సహకారాలు అందించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. నేత్రాసనంలోని ప్రతి విచారణ, ప్రతి ఖగోళిక సంస్థ సందర్శించి వాటి బాగోగులు తెలుసుకోవడం మీ ప్రేమ భావనకు నిదర్శనం. ఆధ్యాత్మిక, సామాజిక, విద్య, వైద్య రంగాలలో దినదినాభివృద్ధి చెందుతున్న మా నేత్రాసనాన్ని మా కనులకు ఆవిష్కరించబోతున్నారు అన్నది అక్షర సత్యం. ప్రియ తండ్రి గారు, మీ ఆగమనం నన్నికల్లో విశ్వాసులకు ఎంతో ఆనందదాయకం. ప్రతి హృదయం సంతోష సందరమై ఉప్పొంగుచున్నది. క్రీస్తు భగవానుడు మీ విస్తృత సేవా జీవితాన్ని సంపూర్ణ ఆయుర్వేదాలతో, సుఖ సంతోషాలతో, ప్రశాంత చిత్తముతో, ఆధ్యాత్మిక చింతనతో, వేదాల శ్లాఘనీయతతో ఆశీర్వదించి తరింపజేసి ప్రభు సాక్షిగా కలకాలం నిలపాలని ఆకాంక్షిస్తూ గురుశ్రీ గుడిమే బాలసుందరం విచారణ గురువులు, కన్యాస్త్రీలు, ఉపదేశకులు మరియు విశ్వాసులు. మనందరి తరఫున నాకు సంస్థలు అదేవిధంగా చదువుకుంటూ ఇప్పుడు రెండవదిగా మిస్టర్ నాయకుడు భాగం సార్ గారు సమయం ఎక్కువ తీసుకొస్తారు. దయచేసి 2 మాటలు మాట్లాడాలని ఆశపడుతున్నారు. సార్ గారిని ఆహ్వానిస్తున్నాను. ఈరోజు తండ్రి గారు మన నందిపల్లి విచారణకు రావడము మనకు ఎంతో ఆనందదాయకులు, సంతోషదాయకులు. అయితే ఒకటి గమనించండి, ఈరోజు తండ్రి గారు చాలా సంతోషపడ్డారు. కానీ నేను కొంచెం విచారం చేస్తున్నాను. నిన్న మొన్న తుఫానే ఆదివారం రోజు విషయంగా ఇచ్చేటప్పటికి వర్షం పడితే ఎట్లా పోవాలి అనుకోలేదు. చాలా విచారాలు వ్యక్తం చేశాను. కానీ దేవుడు చూడండి
దేవుడు మరి మనమందరినీ సురక్షితంగా ఆయన సన్నిధిలో మరి తల్లిగా సన్నిధిగా నడిపించాలంటే అది చాలా గొప్ప విషయం. అది మనం మర్చిపోకూడదు. మన తల్లి కాదు, దేవుడి వల్ల అవుతాయి. మరి తల్లిగారి గురించి కొన్ని విషయాలు మరి తల్లిగారికి అవగాహన పై వాళ్ళ తాతగారు రిటైర్డ్ హెడ్ మాస్టరు. మరి తర్వాత వాళ్ళు పౌల్స ఇప్పుడు కూడా తల్లిగారు పేరు వాడకుండా మరి ప్రకాష్ తల్లిగారు అనే పేరు పెట్టుకున్నారు. తల్లిగారి పేరు వాడుకుంటున్నాం. ఎందుకంటే తల్లిగారు చాలా గొప్పవారు. వేరే కవలంలో ఇప్పటికి కూడా చాలా శుద్ధ సంస్కారం, చాలా గొప్ప మహిళా మండలి తరఫున ఆ విధంగా గ్రూప్ ఏర్పాటు చేసి జన్మాలు అవన్నీ చెప్పించేటువంటి దైవత్వం ఇప్పటికి కూడా. మరి అటువంటి పరిస్థితుల్లో సార్ వస్తే భయం. మరి మాస్టర్ సార్ అని చెప్పినారు, ఆయన నా దగ్గర పనిచేస్తారు. అయితే తల్లిగారు వచ్చేటప్పుడు మాకు చాలా మేలు చేస్తాం. ఒక దుర్బలమైన జీవితాన్ని నిలబెట్టినటువంటి ఇద్దరు వాళ్ళు. అటువంటి జీవితాలను నేను మర్చిపోయేదాన్ని వీలు పడదు. ఎప్పుడు కూడా అనుకుని పెద్ద మనుషులు అంతా కూర్చున్న తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ పలకలు ఇదంతా నమ్మకం లేదు నాకు. నా శుక్రాలు కూడా నాకు ఒక ఆలోచన వచ్చింది. అందుకని ఏమైనా ఇబ్బంది జరుగుతుందేమో, మనుషులు లేకపోతే ఇబ్బంది ఏమో, వీళ్ళు పలకలు చెప్పి రాలేమో అనుకుని మరి తల్లిగారి దగ్గర వచ్చి ఆవిడ దగ్గర వచ్చి స్వామి నేను పోరాట నా పిల్లలు నేను పిలిపిస్తుంటే ఏమో సార్ వస్తున్నారు కాదు, మళ్ళీ ఫిరిగడ అయితే చాలా లేదు నేను పిలిపిస్తున్నా. ఎవరు తయ్యా పడలే వాడిని పిలిపిస్తా. మా తల్లిగారికి మేము సంతోషాన్ని కలిగించాలా, ఎక్కడి నుంచో తీసుకుపోవాలా అని చెప్పేసి వాళ్ళని వెంటనే పిలిపించి ఖచ్చితంగా రాత్రి ఫోన్ చేస్తారు. పాప నేను సార్ వచ్చేదే వాళ్ళ ఉందా, అదే రాణి మా విశ్వకాలు వచ్చేస్తున్నారు. అలాంటి ఎందుకంటే వచ్చి కూర్చున్నారు. డబ్బులు తల్లిగారి యొక్క సేవలు మాకు చేస్తున్నటువంటి మేలు మా జీవితంలో మర్చిపోయేదానికి వీలు పడదు. వారికి తెలుసు ఏం చేస్తుంది నా విషయంలో. కాబట్టి వారిని ఈరోజు గొప్పగా నేను తీసుకొచ్చినందుకు చాలా మంది. అయితే ఏది అవసరమో అది అంటున్నారు. ఎందుకంటే ఈ విచారణ విధించినప్పటి నుంచి మన నేషనల్ హైవే, పెద్ద హైవే, అదే కూడా ఉండదు. మరి ఇంత సభలో చూపించిన రాష్ట్రంలో చూపించిన తల్లిగారికి మరి అంతవరకు మన స్థలమే. అయితే ఇక్కడ ఏమైందంటే కాపురంలో గురువులు ఎక్కడనే, పశువులు ఎక్కడనే, మన సంకేశ్వరుడు వాళ్ళకి వచ్చి ఆ దగ్గర తీసుకొని ఆంధ్రప్రదేశ్ చేస్తున్నారు. అదే కాదు నాకు చెప్పేసి అంటే వచ్చి తీసుకుపోయి మళ్ళీ మళ్ళీ పెడితే అన్ని పోయి అన్ని గొప్పగా ఉన్నాయి. తర్వాత ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నేను స్వీకరించిన విందుతో నేను సంతృప్తి చెంది మేము ప్రార్థిస్తున్నాము. ఈ దివ్య భోజనం ప్రసాదించవడంతో లౌకిక విషయముల విలువను మేము సరైన విధంగా గ్రహించినట్టు, స్వర్గము జీవితం అందరూ ఆశించినట్టు దివ్యుడు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తిమంతుడు దయామేరైన సర్వేశ్వరుడు ఆయన స్తుతి భాగమును మీరు విశ్వసించున్నారు. ఆయన పునరాగమం కొరకు నిరీక్షించున్నారు. ఆయన ఆగమం మీ జీవితంలో వెలుగుతో నింపి పవిత్ర నడుచుగాక. సర్వేశ్వరుడు మీ గట్టి విశ్వాసము, ఆనందమైన నమ్మకమును, క్రియాశీల దైవ ప్రేమను దండిగా వసముడు గాక. మన రక్షకుడు మనుషుదాముకు ఆనందించు వివరణ ఆయన మహిమతో మరణించేసినప్పుడు నిత్య జీవ వరములను మీకు నింపుడుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానం వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదాము. పిల్లలతో ఫోటో తీసుకుంటారు. తరువాత తండ్రి గారు ఎక్కడి హాజరులైనా ఉంటుంది. విశ్వాసం